ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే జూమ్ కార్యక్రమాలని, యూట్యూబ్ కార్యక్రమాలు వీక్షిస్తూ దీవించబడుతున్న మీ అందరికీ ప్రాణపూర్వక మరొకసారి వందనాలు. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి గదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను, ఉచితమైన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. చదువుకున్న మాటను బట్టి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులను, గ్రహింపగల ఆత్మను మాకు ఇవ్వండి. వాక్యానుసారమైన జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అడ్డుల ఆటంకాలు మీరు తొలగించమని యేసు నామమున అడిగి పొందున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి సమయంలో చదువుకున్న మాటని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన యొక్క అంశము లేక సబ్జెక్ట్ ఏంటంటే కంచె అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కంచె అనగానే రక్షణ లేక కాపుదల, ఇంకా చెప్పాలంటే భద్రత అని కూడా చెప్పొచ్చు కదండి. రక్షణ, కాపుదల లేక భద్రత అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం, కంచె అనే అంశాన్ని ఎందుకు నేర్చుకోబోతున్నాం అంటే, ఈ లోకంలో ప్రతిదానికి కంచె అనేది లేక కాపుదల, భద్రత, రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమీ లేదు, మనం పెంచుకున్నటువంటి మొక్కలకు కానీ చెట్లకు కానీ మనం ఏం చేస్తామంటే వాటి చుట్టూ కంచె వేస్తూ ఉంటాం కదండి, ఫెన్సింగ్ వేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే పశువుల నుండి కానీ, జంతువుల నుండి కానీ, మనుషుల నుండి కానీ వారు ఎట్లాగా వాటిని తెంచివేయకుండా వాటిని దొంగిలించకుండా భద్రపరచడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ మొక్కల చుట్టూ కానీ, మనము పెంచుకున్నటువంటి చెట్ల చుట్టూ కానీ, లేక వ్యవసాయం చుట్టూ కానీ కంచి వేస్తూ సంరక్షిస్తూ ఉంటాం. అయితే తద్వారా ఎవరైతే వాటిని పెంచుతూ ఉన్నారో వాటి ఫలాలని వారు చక్కగా అనుభవిస్తూ ఉంటారు. వాటికి ఎట్లాంటి సమస్య రాదు, భద్రత కల్పిస్తున్నాము గనుక. అయితే మానవులముగా, దేవుని బిడ్డలముగా మనకి, మన కుటుంబానికి కంచె చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనం పెంచుకుంటున్న మొక్కలకే కాదు కానీ, మనము తింటున్నటువంటి ఆహారానికే కాదు కానీ, మనకి, మన కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనది ఇది కంచె అనేది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే క్రైస్తవులముగా దేవుని కంచె మన చుట్టూ ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆత్మీయముగా నువ్వు బలపరచబడినప్పుడు, దేవునికి ఇష్టడుగా నువ్వు ఉన్నప్పుడు, దేవునికి సంతోషపరిచే బిడ్డగా నువ్వు కొనసాగుతున్నప్పుడు దేవుని కంచె మన చుట్టూ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే యోబు గారిని గూర్చి చాలాసార్లు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. యోబుని గూర్చి దేవుడు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇట్లాంటి యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయభక్తులు గలవాడు, ఇట్లాంటి వాడు భూలోకంలో ఎవరు లేరు అని యోబుని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, అపవాదిగాడైన సాతానుగాడు ఏం చేశాడు అనంటే, యోబు కలిగి ఉన్న వాటన్నింటికి, అతనికిని అతని ఇంటి వారికిని తన కలిగి ఉన్న సమస్తమునకును నువ్వు చుట్టూ కంచి వేసి కాపాడుతున్నావు కనుకనే నీవంటే భయము, భక్తి చూపెడతా ఉన్నాడు, లేక నీవంటే ఇష్టడుగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని అపవాదిగాడు దేవాతి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆ విధమైనటువంటి భద్రత యోబుకి ఇచ్చాడు అంటే, దేవుడంటే భయము, భక్తి కలిగిన వాడు, దేవుడంటే ఇష్టడుగా ఉన్నాడు గనుక, దేవుని ప్రేమించేవాడు ఉన్నాడు గనుక, ఆత్మీయతలో నిత్యము ఎదుగుతున్నాడు గనుక, యథార్థత, నీతి అనుసరిస్తూ నడుస్తూ ఉన్నాడు గనుక యోబుకి దేవుడు చక్కనైన భద్రత ఇచ్చి కాపాడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కానీ, నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ దేవుని కంచె ఉన్నదా లేదనేది ఆలోచన చేయాలి. మనము దేవుడంటే భయము, భక్తి కలిగి జీవించినప్పుడు, దేవుని యొక్క పాదాల చెంత నిత్యము గడిపినప్పుడు, దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉన్నప్పుడు నీకు, నాకు దేవుని కంచె ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి దేవుని కంచె ఉన్నదా? నీ కుటుంబము దేవుని కంచెలో భద్రముగా కాపాడబడుతూ ఉన్నదా?
నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడా? నీ యొక్క ప్రతి పనిలో కూడా, నీవు చేస్తున్న ప్రయాణంలో కూడా దేవుని కంచె నీతో ఉన్నదా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలముగా ఉంటూ కూడా దేవుని కంచెలో మనము ఏం చేస్తున్నామంటే సజీవముగా లేకపోతే భద్రముగా కాపాడబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనముగా ఆ కంచెలను ఏం చేసుకుంటున్నామంటే పడగొట్టుకుంటూ ఉన్నాం, తోలనాడేస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టలుముగా బ్రతకకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని కంచెను మనము చేతులారా తుంచేస్తూ ఉన్నాము, పెరికి వేసేస్తూ ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే బైబిల్లో ఒక మాట చక్కగా ఈ విధంగా ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవునికి ఇష్టలుగా ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి వారి జీవితాలలో దేవుని కంచె ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఇది గొప్ప కంచె. దేవుడంటే భయము భక్తి కలిగి దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారి జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక కంచెను, ఒక భద్రతను, ఒక సంరక్షణ ఇస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే దేవాతి దేవుని యొక్క దూతలు వారిని ఏం చేస్తున్నాయంటే సంరక్షిస్తూ ఉన్నాయి. వారికి కావలి ఉండి వారిని కాపాడుతూ ఉన్నాయి, వారికి కావలి ఉండి రక్షిస్తూ ఉన్నాయి కదండి. ఒక తోటకి లేకపోతే ఒక ఊరికి ఒక కాపలా వాడు ఉంటారు కదండి, కాపలా వారు ఉంటారు. ఎలాగంటే రాత్రులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఊరికి చివర కానీ ఊరు లోపల కానీ వారు నిత్యము తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటారు. కొత్త వారు ఎవరైనా వస్తున్నారా, లేకపోతే ఎవరైనా బయట వారు వస్తున్నారా, లేకపోతే ఈ గ్రామానికి ఎవరైనా బాధపరచడానికి, లేకపోతే ఈ గ్రామాన్ని ఎవరైనా పాడు చేయడానికి వస్తున్నారా అనే విషయాన్ని వారు పరిశీలన చేస్తూ తిరుగుతూ ఉంటారు కదండి. గుర్రకావులని ఉంటారు మన గ్రామాలలో. వాళ్ళు పేపర్లు ఉదుకుంటూ రాత్రులంటే తిరుగుతూ ఉంటారు. సిటీలు అంటే పోలీసు వాళ్ళు కూడా కాపలా కాస్తూ ఉంటారు. ఇలాగా ఒక చెట్టుకి, ఒక తోటకి కాపలాదారులు మనం ఎలాగైతే ఉంచుతూ ఉన్నామో, ఒక పశువులకు కానీ లేకపోతే ఒక గొర్రెలకు కానీ ఈ దేనికైనా ప్రతిదానికి ఒక కాపలా వాడు ఉంటున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే మన యొక్క కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన యొక్క ఆత్మీయ జీవితానికి ఒక కాపలా అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే దేవుడు నీకు నాకు కల్పిస్తూ ఉన్నాడు. తన దూతల చేత మనల్ని కాపలా కాయిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడంటే దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, దేవునికి ప్రేమించినప్పుడు, దేవుడు మన ఎడల సంతోషించినప్పుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని సంరక్షించి మనల్ని కాపాడుతూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 91వ కీర్తన 11వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నీ మార్గములలో కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించి వారు ఏం చేస్తారంటే నీ పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని సంరక్షించి వారి చేతులతో మనల్ని ఎత్తి పట్టుకుంటారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూతలు మనతో పాటు ఉన్నాయి. అవి మనల్ని సంరక్షిస్తూ ఉన్నాయి, కాపాడుతూ ఉన్నాయి. అవి మన కంచిగా కాపాడుతూ ఉన్నాయి కనుకనే మనము భద్రముగా ఎక్కడికి వెళ్ళినా సురక్షితముగా మరలా తిరిగి మన ఇంటికి రాగలుగుతా ఉన్నాం. చాలా మంది మనం చూసినట్లయితే బయటికి వెళ్ళినటువంటి వారు తిరిగి ఇంటికి వస్తున్నారా, రావట్లేదా? బయటికి వెళ్ళినటువంటి వారు తిరిగి ఇంటికి రావడమే చాలా కష్టమైపోతా ఉన్నది. ఎదురు చూసే పరిస్థితి. అయ్యో మా కుమారుడు, లేకపోతే మా తండ్రి, లేకపోతే మా భర్త, మా యొక్క భార్య, నా కుమార్తె బయటికి వెళ్ళింది, పని మీద వెళ్ళింది, ఇంకా రాలేదేంటి అనే ఆలోచన, ఇంకా ఎదురు చూపు, అట్లాంటి పరిస్థితి వచ్చేస్తా ఉన్నది. వారు వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి. అయితే క్రైస్తవులముగా దేవునికి ఇష్టలముగా ఉంటే, దేవుని బిడ్డలముగా మనం బ్రతికితే దేవుడు మనకి సంరక్షిస్తాడు, కాపాడుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదాహరణగా రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే, రాజకీయ నాయకులకి బాడీ గార్డ్స్ ఉంటారు. వారి చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు కదండి. శత్రువు ఎటు నుండి దాడి చేయకుండా, వారికి ఎట్లాంటి ప్రమాదం రాకుండా బాడీ గార్డ్స్ ఉండి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అయితే అట్లాంటి భద్రతలో కూడా ఆ రాజకీయ నాయకుడికి ప్రమాదం జరగదని అనుకుంటున్నావా? ఏదో విధము చేతన ప్రమాదం జరుగుతుంది, కాదనట్లేదు. ఎంతమంది భద్రత కల్పించినా, ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా సరే ఏదో విధముగా ఆ రాజకీయ నాయకుడు లేక ఆ పొలిటికల్ లీడర్కి తప్పనిసరిగా ఏదో ఒక సమస్య, హాని జరుగుతుంది.
అయితే దేవుని భద్రతలో ఉన్నటువంటి వారికి సమస్య అనేది రానివ్వడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క దూతల యొక్క భద్రతలో మనం నడిపించబడుతున్నప్పుడు మనకి ఎట్లాంటి సమస్య రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు బ్యాంకులో ఉన్నారు, బ్యాంక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంక్ కానీ, కొన్ని బ్యాంకులు ఉన్నాయి, పెద్ద పెద్ద బ్యాంకులు. అట్లాంటి బ్యాంకుల్లో ఎవరుంటారు? అక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద నగల షాపులో కానీ, బంగారపు ఆభరణల షాపులో కానీ, డైమండ్స్ దగ్గర కానీ ఎవరు ఉంటారంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వారి యొక్క సంరక్షణ ఉంటుంది, వారి కాపుదల ఉంటుంది. వారు వాటిని నిరంతరము నిద్రపోకుండా కాపాడుతూ ఉంటారు. అయినా సరే ఏం జరుగుద్ది అక్కడ? దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. పలానా బ్యాంకులో ఇంత సొమ్ము పోయింది, పలానా నగల షాపులో లేకపోతే పలానా బంగారు షాపులో ఇంత బంగారం పోయిందని మనం న్యూస్ వింటూనే ఉండం కదండి. అయితే దేవుని భద్రతలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఎట్లాంటి సమస్య రానీయకుండా దేవుడు కాపాడుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కంచె ఈరోజు నీకు నాకు చాలా ప్రాముఖ్యమైనది. యోబు జీవితంలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దేవుడు తన కంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తున్నాడనే విషయాన్ని అక్కడ సాతానుగాడు చెబుతా ఉన్నాడు. ఈరోజు నన్ను గూర్చి సాతాను అలాగే బాధపడాలి. అమ్మో, ఈయనకి దేవుని కంచి ఉన్నది, దేవుడు తన చుట్టూ కంచి వేసి కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు కనుక నేను వీడినేమి చేయలేకపోతున్నాను. సాతానుగాడు ఏం చేయాలా? పారిపోవాలి. ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడట? పారిపోతాడు. ఆ విధంగా పారిపోవాలి నీ దగ్గరికి వచ్చినటువంటి సాతానుగాడు. ఎందుకంటే దేవుని కంచి చేత నేను భద్రపరచబడినప్పుడు, దేవుని కంచి చేత మనం సంరక్షించబడుతున్నప్పుడు మనల్ని ఎవరు ఏమి చేయలేరనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుతా ఉన్నాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసనై మహిమకరముగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను దాని చుట్టూ ఎలా ఉంటాడంట? అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నాడు. ఎవరి చుట్టూ? ఇక్కడ దీన్ని మనం చూస్తే యెరూషలేముకి దేవుడిస్తున్నటువంటి భద్రత. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, అంతేకాకుండా దాని మధ్య నివాసనై ఉంటాను, మహిమకరముగా ఉంటాను. ఈరోజు అది ప్లేస్లో నిన్ను నన్ను మన కుటుంబాలను పెట్టుకుందాం. మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నప్పుడు శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. శత్రువు ఏమి చేయలేడు, మన దగ్గరికి రాలేడు, మనల్ని వాడు టచ్ కూడా చేయలేడు. ఎందుకంటే అగ్ని ప్రాకారముగా ఉంటున్న మన దేవుడు అవతల వాడిని భయాందోళన తెచ్చి పెట్టగలడు. ఆ భయాందోళనతో ఆ వ్యక్తి మనల్ని ఏమి చేయలేక పారిపోయే పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా దానికి నివాసనై ఉండి మహిమకరంగా ఉంటాడంట. నిన్ను నన్ను మన కుటుంబాలకు దేవుడు సంరక్షకుడుగా ఉన్నప్పుడు, కంచిగా ఉన్నప్పుడు నీవు నేను మహిమకరముగా అనేక మంది ఎదుట ఘనముగా ఎంచబడతామో, అనేక మంది మనల్ని గూర్చి మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. నిజమే, ఆ కుటుంబాన్ని దేవుడు సంరక్షిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అందుకే వారు ఆ విధంగా బలపరచబడుతున్నారు, అందుకే వారు ఆ విధంగా ఆశీర్వదించబడుతున్నారు. ప్రతి విషయంలో వారు అనుకునేది వారు సాధించగలుగుతున్నారని అనేక మంది మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు? దేవుడు మనకి కంచిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క కాపుదలలో మనం భద్రముగా కాపాడబడుతున్నప్పుడు, దేవుని కాపుదలలో మనం నడిపించబడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణగా మనం చూస్తే ఆది కాండాన్ని మనం పరిశీలన చేస్తే 3వ అధ్యాయం 24 వచ్చిన మీరు తర్వాత చదువుకోండి. అక్కడ మనకి ఏదైనా గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా వనాన్ని ఆ దినాన ఆదాము అవ్వగారులకు ఇచ్చారు కదా, వాళ్ళు చేసిన తప్పిదమును బట్టి వారిని ఆ తోట నుండి గెంటి వేసిన తర్వాత ఖడ్గజ్వాలలో వాటికి నిలబెట్టాడంట. అందులో ఎవరు ప్రవేశించకుండా మరలా ఆదాము అవ్వలో అందులో ప్రవేశిస్తారేమో అని ఖడ్గజ్వాలలను ఆయన నిలబెట్టేసి వాటికి సంరక్షించాడు. ఆ తోట చుట్టూ ఖడ్గజ్వాలను పెట్టేశాడు, దూతలను పెట్టేశాడు, కెరూబులను పెట్టేసి ఖడ్గజ్వాలలతో వాటిని సంరక్షించడం ద్వారా తనలోకి ఎవరో ప్రవేశించడానికి అవకాశం లేకపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి ఇష్టడుగా నీవు ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించినట్లయితే, దేవునికి నువ్వు అంగీకారంగా ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించగలిగిన వ్యక్తివిగా నువ్వు బ్రతికితే, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే
తప్పనిసరిగా నీ చుట్టూ కూడా అగ్ని జ్వాలల చేత, అగ్ని ప్రాకారముల చేత ఆయన కంచి వేసి నిన్ను నన్ను సంరక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ చుట్టూ దేవుని కంచి ఉన్నదా? దేవుడు నీ చుట్టూ కంచి వేసి సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడా? నీవు అనుకున్నది నువ్వు సాధించగలుగుతా ఉన్నావా? నువ్వు అనుకున్న దానిలో నువ్వు సంతోషాన్ని పొందుకోగలుగుతున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకొక మాట నేను చూపిస్తాను. జకర్యా గ్రంథాన్నే మనం చదివినట్లయితే 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నేను కనులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండును, తిరుగులాడు వారు సైన్యములు నా మందిరము మీదకి రాకుండుటను దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరిచేదను. ఏంటంటే దండుపేటను ఏర్పరుస్తాడు. ఎలాగా? బాధించువారు దాని మీదకి రాకుండా, ఇంకా నా మందిరం మీదకి రాకుండా, సైన్యములు నా మందిరం మీద పడకుండా దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరుస్తానంటుంది. దండుపేట అంటే ఏంటి కదండి? దండుపేట అంటే సైన్యాన్ని ఉంచుతానంటూ ఉన్నాడు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తానంటూ ఉన్నాడు. సైన్యాన్ని ఏర్పాటు చేసే దేవుడు. నువ్వు నిజముగా దేవునికి ఇష్టడుగా నువ్వు ఉంటే దేవుడు నీ చుట్టూ ఒక సైన్యాన్ని ఉంచుతాడు. అంటే ఒక దండుపేటని మనతో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక దండు అంటే ఒక సైన్యము మనతో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన యొక్క బోర్డర్లో మనం చూసినట్లయితే మన భారత్ లేక పాకిస్తాను ఇలా కొన్ని దేశాల్లో బోర్డర్స్ ఉంటాయి. ఆ బోర్డర్లకి సరిహద్దుల్లో ఎవరు ఉంటారంటే మిలిటరీ, ఆర్మీ దళాలు ఉంటాయి. మావోయిస్టులు ఉంటారు, కాపాడుతూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు దేశాన్ని కదండి. వారు ఎందుకు ఆ విధంగా ఉంటారు? వారికి ఏం పని లేక మన దేశాన్ని వారు ప్రేమించడం ద్వారా, మన దేశము కొరకు అవసరమైతే చనిపోతాను, దేశము కొరకు అవసరమైతే నా ప్రాణం పెడతానని ఎంతగానో వాళ్ళు తెగించేసి వారి ప్రాణం మీద వారు ఆశను విడిచిపెట్టేసుకొని దేశ భద్రత కొరకు, దేశ శాంతి భద్రతల కొరకు వారు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు. ఈరోజు అట్లాంటి వారి యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. వారు భద్రతగా ఉంటారు, వారు కాపాడతారంటే మనం గుండె మీద చేసి బ్రతకగలుగుతా ఉన్నామా? అయినా భయం మనలో ఉన్నది. ఎందుకంటే వారు ఎంత భద్రంగా కాపాడినా ఏదో ఒక రకంగా దాడి, ఏదో ఒక రకంగా యుద్ధము జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే బైబిల్లో మనం చదివితే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి వారు మేలుకుండుట వ్యర్థమే అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని కాపుదల ఉండాలి పట్టణానికైనా, నీకైనా, నాకైనా, మన కుటుంబానికైనా. దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని కంచి మనతో లేకపోతే ఎంతమంది కాపలా కాసినా సరే, ఎంతమంది దాని కొరకు ప్రయాసపడి నిద్ర లేకుండా మేలుకున్నా సరే ప్రయోజనం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు, నేను, మనమందరము కూడా దేవుని కంచిలో భద్రపరచబడకపోతే చాలా కష్టము, చాలా నష్టము. మన జీవితాన్ని అపవాదిగాడు, సాతానుగాడు సిద్ధంగా కాచి తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతావా అని, ఎవరిని మింగుదునా అని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు దొరికితే టక్కన మింగడానికి చూస్తూ ఉన్నాడు, చక్కన చంపడానికి చూస్తూ ఉన్నాడు, టక్కన వాడు వశపరుచుకోవడానికి చూస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త. దేవుని కంచిలో మనం భద్రముగా నడిపించబడినప్పుడు మనకి ఏ భయం ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ సమస్య ఉండదు, ఏ కష్టం రానీయుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే దేవుని కంచి మనలో లేకపోతే ఒక విషయాన్ని చూపెడతాను, ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. దేవుని కంచి కానీ మనకు లేకపోతే ఏం జరుగుతుంది తెలుసా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతా ఉన్నాను. త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు, అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. త్రోవను పోవు వారందరూ ఏం చేస్తారంట? ఆయన దోచుకుంటారు. ఎందుకంటే దేవుని కంచి మనలో లేదు. మన కంచెలన్నీ విరగొట్టేశాడు దేవుడు. ఆ పై వచనాన్ని చదివితే అతని కంచెలను పాడు చేశావు లేకపోతే విరగొట్టావు అనే మాటలు కనబడతాయి. అంతే, మన కంచెలన్నీ మనము మన చేతులారా తెగ్గొట్టుకుంటున్నప్పుడు, పాడు చేసుకుంటున్నప్పుడు, వాటిని మనము తెంచేస్తున్నప్పుడు ఏమవుతాము? మనల్ని అనేక మంది దోచుకునే పరిస్థితి కదండి. ఇప్పుడు ఒక మొక్కను మనం వేసాము, ఆ మొక్కకు కంచి లేదు, అది పెద్దదయింది, చెట్టు అయింది, మంచి ఫలాలు ఇస్తూ ఉన్నది. లేకపోతే పువ్వుల మొక్క అనుకుందాం, వాటికి కంచి లేదు. కంచి లేకపోయినప్పుడు ఆ పక్క గుండా వెళ్తున్నటువంటి వారు ఏం చేస్తారు? అబ్బాయి ఎంత చక్కగా ఉంది పువ్వు అని ఒకటి తెంపడానికి లేకపోతే ఒకటి పెరకడానికి చూస్తూ ఉంటారు.
లేకపోతే ఒక ఫలాల చెట్టు అయినా ఒకటి తెంపుకోవడానికి ఒకటి తినడానికి చూస్తూ ఉంటారు. కంచి లేనటువంటి ఆ చెట్టు కానీ ఆ మొక్క కానీ ఎలాగైతే తుంచవేయబడుతుందో, తెంపవేయబడుతూ ఉన్నదో, దోచుకోబడుతూ ఉన్నదో, క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క సంఘముగా, దేవుని కుటుంబాలముగా మనకి చుట్టూ కూడా ఆయన కంచి లేకపోతే మనల్ని కూడా అనేక మంది దోచుకునే పరిస్థితి వస్తుంది. మన యొక్క ఉద్యోగం అయితేమి, మన యొక్క చదువులైతేమి, మన యొక్క బ్రతుకులైతేమి, మన యొక్క ఆస్తులైతేమి, మన ఆత్మీయ జీవితం అయితేమి, అన్ని విషయాలు కూడా వారు దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నప్పుడు, దేవునికి సంతోషపరిచే బిడ్డగా ఉన్నప్పుడు, యోబు వలె దేవుని సన్నిధిలో యథార్థముగా, నీతిగా, దేవుడంటే భయభక్తులు కలిగిన వారముగా మనం నడుచుకున్నప్పుడు దేవుడే మనకి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా మన చుట్టూ ఆయన కంచి వేసి భద్రతను, క్షేమమును, రక్షణను మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లేనట్లయితే మనల్ని అందరూ దోచుకునే పరిస్థితి, దోచుకోవడమే కాకుండా తన పొరుగు వారికి నిందాస్పదలమైపోతాం. అనేక మంది ఎదుట నిందల అవమానాల పాలైపోతాం. అయ్యో ఇంత బాగుండేవాడు ఏమిరిలాగా అయిపోయావో, ఏంటైపోయింది నీ ఇంట్లో, ఏం సమస్య వచ్చేసింది, కష్టం వచ్చేసింది, ఇవన్నీ మన జీవితాల్లో వచ్చేస్తాయి. అప్పుడు అనేక మంది ఎదుట నిందాస్పదలం అయిపోతాం. అనేక మంది చూసి నవ్వుకుంటారు. అయ్యో ఈ పరిస్థితి గందరగోళం అయిపోయింది, దారుణం అయిపోయిందని నవ్వుకునే పరిస్థితి రాకమునిపే మనం ఏం చేయాలంటే మన కంచెలను దృఢపరుచుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి భద్రతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు మనముగా వాటిని తెంచేసుకోకుండా, పెరికేసుకోకుండా జాగ్రత్తగా దేవుడంటే భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కంచెలు పాడైపోకుండా దేవుడు ఇంకా భద్రపరచడానికి, ఇంకా దృఢపరచడానికి చూస్తూ ఉంటాడు కదండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని కంచె ఈరోజు నీ కుటుంబానికి ఉన్నదా? నీ వ్యక్తిగతముగా నీ జీవితానికి ఉన్నదా? లేక కంచె లేనటువంటి బ్రతుకుని ఇంకా బ్రతుకుతా ఉన్నావా? నిష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, దేవుని కంచె లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో. నేను అనేక మంది దోచుకునే పరిస్థితి ఉన్నది. అనేక మందికి నువ్వు నిందాస్పదుడు అయిపోతావు. అనేక మంది ఎదుట నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. దేవుని కంచెలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని కంచె అనే భద్రతలో నువ్వు నడిపించబడుతున్నప్పుడు, దేవుని కంచె అనే సంరక్షణలో నువ్వు ఉంటున్నప్పుడు సమస్య అనేది నీ దగ్గరికి రాదు. సాతానుగాడు నిత్యము చూస్తూ ఉన్నాడు, ఎవరిని మృంగుతానా అని మన మీదకి లేవడానికి చూస్తూ ఉన్నాడు. ప్రాణములతోనే మృంగివేయడానికి చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. వారి నుండి మనము తప్పించబడాలంటే, వారి నుండి మనము సంరక్షించబడాలంటే, వారి నుండి మనం భద్రపరచబడాలంటే దేవుని కంచె చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉంటున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కానీ, లేకపోతే మనల్ని గన్మ్యాన్స్ కానీ, లేకపోతే బౌన్సర్లు కానీ, వీళ్ళెవరు మనల్ని కాపాడలేరు. నువ్వెంతమంది బలగాన్ని పెట్టుకున్నా సరే, ఎంతమంది కాపలాదారులు పెట్టుకున్నా సరే, మనల్ని వారు రక్షించలేరు, కాపాడలేరు. జస్ట్ వారు నిలబడ్డానికే. ఎదుటివారు చూసి అమ్మో వీడికి కంచి ఉన్నది, వీడి చుట్టూ ఇంతమంది ఉన్నారు అని చూసి ఇది అవ్వడానికే, వారి ఎదుటి నువ్వు గర్వపడడానికి తప్ప వారి నుండి నీకు ఎట్లాంటి రక్షణ రాదు. వారి నుండి ఎట్లాంటి కాపుదల ఉండదు. ఒకవేళ నీవు నేను అట్లాంటి కాపుదల ఉన్నది కదా అని వెర్రవీగినట్లయితే దేవుని కంచె మనలో లేదు కనుక అపవాదైన సాతానుగాడు ఏ విధము చేతనైనను దాడి చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాంటి దాడి, అట్లాంటి దోచుకునే పరిస్థితి, అట్లాంటి నిందాస్పదమైనటువంటి జీవితం మనకు రాకమునిపే దేవుని కంచెలో మనం బలపరచబడదాం. దేవుడు కంచెను మనం పొందుకుందాం. ఒకవేళ అట్లాంటి కంచె నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ సంఘానికి, నీ సేవా పరిచర్యకి లేకపోతే ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు. దేవుని కంచెతో, దేవుని కంచె వేసి కాపాడతాడు. దేవుని యొక్క భద్రతలో అది నడిపించబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నిజమైన ఎంతవరకు నీ కంచె లేనటువంటి జీవితాన్ని జీవించాను ప్రభు. భద్రత లేని బ్రతుకు అయిపోయింది ప్రభు. అనేక మంది దోచుకునే పరిస్థితి అయిపోతా ఉన్నది. అట్లాంటి పరిస్థితి నాకు రానివ్వద్దు. నేను క్రైస్తవుడనే, నేను నమ్ముకున్న బిడ్డనే కానీ నేను సంతోషపరచలేకపోతే, నేను భయభక్తులు కలిగి జీవించలేకపోతున్నాను, యథార్థంగా నీతిగా బ్రతకలేకపోతున్నానయ్యా. ఈ రోజు నుండి నేను బ్రతుకుతాను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా. తీర్మానం చేసుకుందామా? దేవుని కంచె వేసి నిన్ను సంరక్షించడానికి, కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపించి ఏ రాయి మన పాదములకు తగలకుండా కాపాడి సంరక్షించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మరి అట్లాంటి
దేవాతి దేవునికి మనం ఇష్టలుగా ఉందాం, బ్రతుకుదామని తీర్మానం చేసుకోండి. హృదయాలు మీరు మాట్లాడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. చక్కగా ఇదిగోని అన్ని వాక్యం చేత మమ్మల్ని బలపరిచారయ్యా. నిజమేనయ్యా, మాలో కంచె అనేది లేకపోతే ఈ లోకంలో ఉంటున్నటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం. కంచె భద్రంగా సురక్షితంగా కాపాడడానికి, రక్షించడానికి అనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. ఈ లోకంలో అట్లాంటి కంచె లేనటువంటి పరిస్థితి మేము చూస్తే అది చెట్టు అయినా, మొక్క అయినా, కుటుంబమైన పాడైపోతుందనే విషయాన్ని మీరు నేర్పించి బోధించారయ్యా. ఆత్మీయముగా మేము నీ బిడ్డలముగా ముందుకు కొనసాగాలంటే, శత్రువైన సాతాను నుండి మేము తప్పించుకోవాలంటే, వాడి నుండి మేము వాడి యొక్క కబంధ హస్తాలకు దొరకకుండా మేము భద్రపరచబడాలంటే మీ యొక్క కంచి మాకు చాలా ప్రాముఖ్యమైన. ఆ కంచి చేత మమ్మల్ని సంరక్షించి మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా యొక్క సంఘాల చుట్టూ ఇదిగోనైనా మీ యొక్క కంచి వేస్తూ మీ భద్రతను మాతో ఉంచుతూ మమ్మల్ని కాపాడుతూ సంరక్షించమని శని అడుగుతూ, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించమని, వారు కూడా వారి హృదయాలలో ప్రభు ఇదిగోనైనా నిజాన్ని వారు తెలుసుకున్నారు. నీ కంచి కావాలని వారు అడుగుతూ ఉన్నారు కనుక వారికి కూడా మీ కంచి చేత వారిని భద్రపరిచి కాపాడమని, వీళ్ళందరినీ మీరు దీవించమని, మీరే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ఈ మనవులను అడిగిపోతున్నా మా పరం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.